హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈ వీడియోలో స్పీడ్గా చెప్పేసుకుందాం. టీసీఎస్ ఎన్క్యూటీ 2026 పెండింగ్ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఏంటంటే చాలామందికి ఎవరైతే రిజెక్షన్ అవుతున్నామేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారో, లైక్ అంటే రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారో, వీళ్ళందరికీ కూడా ఇంకా అప్డేట్స్ అయితే రావట్లేదు. చాలా డేస్ బట్టి మీరు వెయిటింగ్లో ఉన్నారు. సో హోల్డ్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో 2 నెలలు అయిపోయింది, 3 నెలలు కూడా అయిపోతుంది చాలామందికి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు హోప్స్ వదిలేసుకోండి, దీని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను ఇంతకు వీడియోలో. సో ఆ వీడియో మీరు చూడకపోయినట్టయితే ఒకసారి చూడండి. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఆ వీడియోలో ఏదైతే చెప్పానో దానికి ఎవిడెన్స్గా, అంటే ఫర్దర్గా రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తున్నాయి గైస్. టీసీఎస్ ఎన్క్యూటీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మీ రిజల్ట్స్ ఇంటర్వ్యూ ఇచ్చే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 నాకు మెసేజ్ పెట్టారు అనమాట. సో రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయని చెప్పి. సో వాళ్ళకి నేను వాళ్ళ మెయిల్ స్క్రీన్ షాట్ అయితే అడిగాను, అండ్ వాళ్ళ టైం లైన్ కూడా నేను క్లియర్గా అడిగాను. సో 2 క్యాండిడేట్స్ అయితే నాకు మెసేజ్ అయితే పెట్టారు. సో విషయం వచ్చేసరికి ముందుగా ఒక క్యాండిడేట్, నేను క్లియర్గా చెప్తాను వాళ్ళిద్దరి విషయాలు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే జూన్లో కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చి, జూన్ నెలలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక పర్సన్కి అయితే June 11th ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో వాళ్ళకు కూడా రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చింది. సో అతను ప్రైమ్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో బాగా ఇంటర్వ్యూ ఇచ్చినా సరే రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే టీసీఎస్లో రిక్వైర్మెంట్స్ అనేవి లేవు. మీరు మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బాగున్నా సరే రిజెక్షన్ అయితే అవుతుంది. సో ఇదైతే మీకు చెప్తున్నా, ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోకండి టీసీఎస్ కంపెనీ మీద. సో ఇదైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ వాళ్ళ గురించి, వాళ్ళ టైం లైన్ మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో చూడండి. యూజ్ అయింది అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా స్టూడెంట్ అయి ఉంటారు, మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మెయిల్ స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది, చూడండి గైస్. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్ April 14th అయితే ఇంటర్వ్యూ జరిగింది. యాక్చువల్లీ March 26th ఎగ్జామ్ అయితే రాశారు. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ అయితే రాశారు, అసెస్మెంట్. ఆ తర్వాత April 14th టీసీఎస్ GRIT కాలేజ్ అనుకుంటా, హైదరాబాద్. సో ఈ కాలేజ్లో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారు. అయితే ఈయన ఇంటర్వ్యూ బాగానే అటెండ్ అయ్యానని చెప్పారు. అండ్ ఇంకా ఏంటంటే వెయిట్ చేశారనమాట. April 14th అంటే ఇప్పటికీ చాలా డేస్ అయిపోయింది. సో నేను ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా చెప్పాను, సో మీకు లెస్ ఛాన్స్ అయితే ఉంటుంది, సో మీరు హోప్ అయితే పెట్టుకోకండి అని చెప్పి నేను డీటెయిల్గా పెట్టాను. ఆ తర్వాత కమెంట్ అయితే చేశారనమాట మనకి, బ్రో ఇలా నాకు రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చింది బ్రో, రీసెంట్గానే చాలా డేస్ అయింది, ఇప్పుడు వచ్చింది రిజెక్షన్ మెయిల్ అని చెప్పి. సో ఆ తర్వాత ఓకే, ఇంకా April 14th అంటే చాలా డేస్ అయిపోయిందని చెప్పి ఏం తాలూకా డీటెయిల్స్ అని నేను కనుక్కున్నాను. ఈలోపు ఇంకొక పర్సన్ అయితే ఈయన June 12th ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఇప్పటికీ ఒక 1 month మాత్రమే అయింది, 1 month కన్నా ఇంకా తక్కువ అయింది June 12th అంటే. సో June 12th ఇంటర్వ్యూ, ప్రైమ్ ఇంటర్వ్యూ టీసీఎస్ ఆదిబట్లలో అయితే ఇంటర్వ్యూ జరిగింది. నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో మీలో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ క్యాండిడేట్ June 12th ఇంటర్వ్యూ అయిన క్యాండిడేట్కి ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ జరిగింది. సో ఈయన కూడా నేను చాలా బాగా ఇచ్చాను, బట్ ఇలా నాకు రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చింది బ్రో అని చెప్పి నాకైతే కామెంట్ అయితే చేశారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టారు. దీన్ని బట్టి మనం ఏంది అర్థం చేసుకోవాలంటే టీసీఎస్లో రిక్వైర్మెంట్ అయితే లేదు. అండ్ మీరు బయట, నేను బయట చాలామంది నాకు తెలిసిన వాళ్ళని నేను అడిగాను, టీసీఎస్లో అయితే రిక్వైర్మెంట్ అయితే లేదు, తగ్గిపోతుంది, సో ఛాన్సెస్ అయితే లేవు. అండ్ అవును, లాస్ట్ 2 months బ్యాక్ అయినా ఎంత యాక్టివ్గా హైరింగ్ అయితే జరిగిందో అంత యాక్టివ్గా అయితే ఇప్పుడు జరగట్లేదు అని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. సో ఇదైతే విషయం. మన ఛానల్లో వీడియోస్ అయితే ఇంకా డైలీ పెడుతూ ఉంటాను, ఇంకా అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పెడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు టీసీఎస్ ఎన్క్యూటీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు, లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను బాగా ఇంటర్వ్యూ ఇచ్చానంటే సరే వెయిట్ చేయండి. బట్ వెయిట్ చేయడం అంటే ఓన్లీ ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉండకండి, వేరేవి కూడా చూసుకోండి. మీకు ఫర్దర్గా వేరే కంపెనీస్ అన్నీ కూడా చూసుకోండి, అన్నిటికీ అటెండ్ అవుతూ ఉండండి. ఇదే వస్తుందిలే అని చెప్పి మీరు ఇగ్నోర్ చేయకండి వేరే జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే. సో ఇదైతే మీ అందరికీ నేను చెప్తున్నా మన ఛానల్ ద్వారా. అండ్ అంతేగాని ఇంక ఈ వీడియోలో సో ఏదైనా విషయం నేను మర్చిపోయినట్టయితే కమెంట్ అయితే చేస్తాను, మాకు పిన్ కమెంట్ అయితే పెడతాను, లేదంటే మన డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఏదైనా నేను మర్చిపోయిన విషయాలు ఏదైనా పెడుతూ ఉంటాను. సో ఇదన్నమాట విషయం. అండ్
ఫర్దర్గా మన ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.